మొన్నటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గురుకులాల బాటబట్టి షై సర్కారు పిల్లలకు ఎట్టెట్లా చదువులు చెప్తుంది, చదువుల శాఖ చక్కగానే ఉన్నదా లేదా అని తెలుసుకొని పెద్ద రిపోర్టే తయారు చేసిండట. బడుల చుట్టూ తిరిగి రాసుకొచ్చి మాజీ సీఎం కేసీఆర్ సార్ చేతిలో పెట్టిండట. ఏమేం రాసుకొచ్చిండో మనం కూడా చూద్దాం పరి. అయ్యా కేసీఆర్ సారు ఏం చక్కదనం ఉన్నదయ్యా, ఏ గురుకులంలో చూసినా సవలతులు లేవు, ఏ ప్రభుత్వ బడిలో చూసినా పరిశాన్ ఉన్నది. పాడుబడ్డ బంగ్లాలోలే తరగతి గదులు, కరెంటు కూడా చక్కగా లేని క్లాసు రూములు, అంతా గలీజ్గా హాస్టళ్లల్లా అర్రలు, ఎలుకలొచ్చి పోరగాన్ల కాళ్ళు కొరుకుతున్నాయి. ఏం చక్కని తిండి పెడతలేరు. ఈ చల్లటి సలిలా పోరగాన్లు కప్పుకునేందుకు దుప్పట్లు చెద్దర్లు కూడా గతిలేవు. పాయఖానా బాత్రూమ్లు కూడా చక్కగా లేవు. 400 మంది ఆడపిల్లలు ఉండే హాస్టల్లో కూడా ఒక్కటంటే ఒక్క బాత్రూమ్ ఉంటే పరదసాటు పట్టుకునే పరిస్థితి దాపురించింది. పురుగులు పడ్డ బువ్వ, నీళ్ల చారు, కుక్కలు కూడా ముట్టని కూడు పెడుతుర్రు అని ఒక్కటి కాదు రెండు కాదు బొచ్చడు గోసలతోనే తయారైన రిపోర్టు మొత్తము మాజీ ముఖ్యమంత్రి సారు చేతిలో పెట్టిండట. అంటే 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడల చదువుల శాఖను కేసీఆర్ సార్ ఎంత చక్కదనంగా ఉంచిండో, ఆయన గారి పాలనగిరిలో కూడా ప్రభుత్వ బడుల కాన్ నుంచి హాస్టళ్ల దాకా, కస్తూర్బా హాస్టళ్ల కాన్ నుంచి గురుకులాల దాకా ఎన్నిటిని ఎంత సత్రోలుగా ఉంచిండో కళ్ళ ముంగడ మెదిలేటట్టు నివేదిక సమర్పించిండు కావచ్చు. గత ప్రభుత్వంలో అంతా గలీజుగా ఉందనే కదా బీఆర్ఎస్ పార్టీని గద్దె మీదకెళ్ళి దించి మలి సర్కారును ఏలుబడిలకు తెచ్చింది. పాత ప్రభుత్వంలోనే పాఠశాలల్లో పనులు మంచిగా చేసి ఉంటే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో కూడా పిల్లలకు ఇంత ఇబ్బంది ఉండకపోవు కదా. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు ముఖ్యమంత్రులు మారినా దేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి గురుకులాల గతి మారతలేదు. ఇప్పుడు ఈ రిపోర్టు తీసుకొని మాజీ ముఖ్యమంత్రి సార్ ఏం పడగొడతాడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.